హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. మేమైతే అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళామండి. సరే వెళ్ళాం కదా అనేసి అక్కడైతే రెండు మాల్స్కి వెళ్ళాము. మామూలుగా లేవండి ఆ మాల్స్ అయితే. అమ్మో, చాలా పెద్దగా ఉన్నాయి. హైదరాబాద్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు ఒకప్పుడు చూడటానికి ఏంటంటే జూ పార్క్, చార్మినార్ ఇలా చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడైతే అన్ని మాల్సే అనమాట. చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. ఇంక ఈరోజు అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కిస్మిస్, బాదం పప్పు, దాంతోపాటు ఇంకా సాజీరా, సోంపు, జాజికాయ, జాజి పువ్వు, యాలకులు, లవంగాయి, చెక్క, దాంతోపాటు అడవి పువ్వు. ఇంక ఇవి పక్కన పెట్టేసుకొని ఇంకా ఇందులో కావాల్సింది ఎండుమిరగాయలు, దీంతోపాటు పుదీనా, ఇందులోనే క్యారెట్, టమాటో 2 ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఇంకా అల్లం పేస్ట్. ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎండుమిరగాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిరగాయలతో పాటు లవంగాయలు, దాంతోపాటు చెక్క, యాలకులు కూడా వేసుకొని ఈ మూడింటిని కూడా, ఈ 4టిని మనం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ మరీ మెత్తగా అవసరం లేదు, కొద్దిగా పొడి పొడిగా చేసుకుంటే సరిపోతుంది. ఇదేనండి మన బిర్యానీకి మంచి టేస్ట్ ఇచ్చేది. ఒక్కసారి ఇలా చేశారంటే తప్పకుండా ఇలాగే చేసుకుంటారు. చూసారుగా, మాకు పొడి రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంక ఇక్కడ నేను క్యారెట్, టమాటో కూడా పేస్ట్ చేశాను. ఇప్పుడు మీ బిర్యానీ ఎందుకు కలర్ రాదో చూద్దాం. ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక బౌల్లో దీనిలో కొంచెం జీడిపప్పు దోరగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే దీనికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీంతోపాటు బాదం పప్పును కూడా నేతిలో వేయించుకోవాలి. మీరు నానబెట్టిన దానికన్నా ఒక్కసారి ఇలా వేయించుకొని ఉప్పు కారం చల్లుకొని తినండి, ఎంత టేస్ట్గా ఉంటాయో బాదం పప్పు. దీంతోపాటు కిస్మిస్ కూడా కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా ఎలా ఉబ్బిపోయినాయో. బిర్యానీలోకి కిస్మిస్ చాలా టేస్ట్గా ఉంటుంది. సరే, ట్రై చేయండి. ఇంక ఇప్పుడు ఒక గరిటె నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యిలోకి 2 గరిటెల ఆయిల్ వేసుకుంటున్నాను. లేదు మీరు వద్దనుకుంటే మొత్తం నేతితోనే చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పెద్దఉల్లిపాయలు వేసుకొని వీటిని కాస్త దూరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాదు మీ బిర్యానీ పొడి పొడిగా వస్తుంది, మంచి కలర్తో ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇంకా పుదీనా వేసేసుకుంటున్నాను. ఈ పుదీనాని ఒక 1 మినిట్ వరకు ఇలా తిప్పేసుకుందాం. అప్పుడు పుదీనాలో ఉన్న పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది. బిర్యానీని ఎన్ని రకాలుగా చేసినా ఈ టేస్ట్ మాత్రం ఇంకే బిర్యానీకి రాదని మాత్రం చెప్తాను. అంత టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఇంక ఇప్పుడు మనం మిగిలిన దినుసులు మొత్తం వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఆ జాజి పువ్వుతో చాలా జాగ్రత్త అండి, పొరపాటున పంటికి తగిలిందో ఇంకా అయిపోయామన్నమాట. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్, టమాటా 2 పేస్ట్ అనమాట వేసేసుకుందాం. ఇంకా దీనిని కూడా కలిపేసుకొని ఒక 3 మినిట్స్ వరకు ఇలా పెట్టుకుందాం. అప్పుడు ఈ క్యారెట్, ఈ టమాటా అనేది చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఆ తర్వాత మనం చేసుకున్న కారపొడి, ఈ వీడియో స్కిప్ అయిపోయిందండి. ఇంకా నేనైతే ఇక్కడ మనం చేసుకున్న పొడి మొత్తం వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకున్నాను. చూడండి, అప్పుడు మొత్తం పొడి అయిపోయిందనమాట. క్యారెట్లో ఉన్న, టమాటోలో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంకిపోయినాయి. ఇంక ఇప్పుడు ఎసురుకు కావాల్సిన వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఎసురు వచ్చేసి 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ రైస్ వచ్చి 2 కప్స్ వేసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఇక్కడ 4 కప్ వాటర్ వేసుకున్నాను. ఇంకా మీరు తక్కువ వేసుకున్నా కూడా బాగోదండి. 1 కప్కి 2 కప్స్ వేసుకుంటేనే దీనికి కరెక్ట్గా ఉంటుంది. దాంతోపాటు రుచికి తగిన సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు చూడండి, ఎసురంతా ఉడికిపోయింది, బాగా మరిగిపోతుంది కదా. ఇంక ఇప్పుడు ఈ మరిగేటప్పుడే ఇంకా రైస్ వేసుకోవాలి. అప్పుడే మీకు రైస్ అనేది పలుకుగా వస్తుంది అన్నమాట. మనం ఎసురు వేసుకున్నప్పుడు ఎసురు ఎట్లా ఉంటే దాన్ని బట్టే మనకి రైస్ మెతకతనం, చక్కగా పలుకు అనేది వస్తుంది. కాబట్టి ఎసురు బాగా మరిగించుకుంటే మీకు ఖచ్చితంగా రైస్ అనేది పలుకుగా వస్తుంది. ఇలా కలిపేసిన తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలి. అప్పుడే రైస్ బాగా కుక్ అవుతుంది.
ఇంక ఇప్పుడు ఉడికిన రైస్ని ఒకసారి కొద్దిగా కలుపుకోవాలి. చూసారు కదా రైస్ ఎంత పలుకుగా ఉందో. ఒకటి మనం వేసిన ఎండుమిరగాయల పౌడర్ అన్నమాట. ఈ పౌడర్ వల్ల మనకి రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. రెండవది వచ్చేసి మనం ఎసురు పెట్టుకోవడం. ఈ రెండు మనం కరెక్ట్గా ఉంటే మనకి రైస్ అనేది చక్కగా పలుగ్గా వస్తుంది. దీంతోపాటు ఈ కలర్ కూడా వస్తుందన్నమాట. మనం క్యారెట్ టమాటా అన్నీ వేసాం కదా, ఇంత మంచి కలర్ వస్తుంది. మరి ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత నేను ఇలా వెయిట్ పెట్టేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచామంటే మొత్తం రైస్ మొత్తం మగ్గిపోతుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే బిర్యానీకి ఇలా వెయిట్ పెట్టండి లాస్ట్కి ఒక 2 మినిట్స్. అప్పుడు బిర్యానీ మొత్తం కూడా మంచి స్మెల్తో చక్కగా పలుకుగా చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ మాత్రం అదిరిపోతుంది. ఇంకా చివరిగా నేను వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, దాంతోపాటు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ మామూలుగా ఉండదు. చూడండి ఎంత పలుకుగా ఎట్లా ఉందో రైస్, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.